హలో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి కొత్తగా ఛానల్ క్రియేట్ చేసుకున్న ప్రతి ఒక్కరూ అండ్ తెలుగులో కానీ హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ ప్రతి ఒక్కరికి ఒక డౌట్ అన్నదైతే పర్టికులర్గా ఒక డౌట్ అయితే ఉందన్నమాట. అది ఏంటంటే యూట్యూబ్ పాలసీ ప్రకారం చెప్పినా కానీ చాలామంది ఏమంటారంటే షార్ట్స్ వాచ్ అవర్స్కి లైవ్ స్ట్రీమ్ వాచ్ అవర్స్ కౌంట్ ఉంటుందా అని డౌట్ అడుగుతున్నారు. అది ఇక్కడ మీ అందరు క్లారిటీ చేస్తాను, ఎందుకంటే చాలామంది డౌట్ ఉందన్నమాట. ఇది కొంతమంది ఏంటంటే నాకు షార్ట్స్ కౌంట్ అయినాయి అండ్ మానిటైజేషన్ కూడా అయ్యింది అని అంటున్నారు అనమాట. అయితే వాళ్ళకైతే ఇప్పుడు మొత్తం క్లియర్ అని చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ షార్ట్స్ కోసం చెప్దాం. అయితే ఇప్పుడు యూట్యూబ్ పాలసీ ప్రకారం ఏ వీడియోస్ అయితే ఎలిజిబుల్ కావో అంటే ఏవైతే ఎలిజిబుల్ కావో చెప్తే ఇప్పుడు ఫస్ట్ పబ్లిక్ వాచ్ అవర్స్ అన్నది కౌంట్ ఉంటుంది. ప్రైవేట్ ఉంటుంది కదా, ప్రైవేట్లో పెడతాం కదా. సో కొంతమంది ప్రైవేట్లో పెట్టుకుని ఆ వీడియోస్ అన్నది ప్లే చేసుకొని, అంటే మామూలుగా ప్రైవేట్లో పెట్టుకుని ప్లే చేసుకుంటారు వాళ్ళే, లేదా వేరే పెట్టుకుని చేసుకుంటారు. అంటే మన ఐడిలోనే మనం ప్లే చేసుకోవడం. ప్రైవేట్ వీడియోస్ ఉంటాయి కదా అవి ఇప్పుడు మనకి వాచ్ అవర్ ఇప్పుడు ఫుల్గా వచ్చేసినాయి. ఒక పబ్లిక్లో పెట్టి ఫుల్ వాచ్ అవర్స్ సంపాదించుకున్నాం, వ్యూస్ ఎక్కువ వచ్చినాయి, దాన్ని ప్రైవేట్లో పెట్టి మానిటైజింగ్ అప్లై చేసాం. సో మానిటైజింగ్ ఫెయిల్ అయిపోద్ది, ఎందుకంటే ప్రైవేట్లో పెట్టాం కాబట్టి. అదే మానిటైజింగ్ అయిపోయిన తర్వాత ప్రైవేట్లో పెట్టుకోవచ్చు. ఫస్ట్ మానిటైజింగ్ చేయడానికి ఫస్ట్ మనల్ని పబ్లిక్లో ఉండాలన్నమాట. ప్రైవేట్లో పెడితే ఫెయిల్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ అన్లిస్టెడ్ వీడియోస్. అన్లిస్టెడ్ అంటే ఇప్పుడు ప్రైవేట్కి పబ్లిక్కి మధ్యలో అన్లిస్టెడ్ అని ఉంటుంది. అన్లిస్టెడ్ అంటే ఏంటంటే ఒక వీడియో మనం పెట్టుకుని దాన్ని సేవ్ చేసిన తర్వాత ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ మన ఫ్రెండ్కి పంపి ఆ లింక్తో మనం వీడియో చూడగలడు అనమాట. అతను ఒక్కడే చూడగలడు, బయట వాళ్ళు ఎవ్వరు చూడలేరు. అది అన్లిస్టెడ్ వీడియో అనమాట. దాన్ని ఆ లింక్తో వేరే వాళ్ళు పంపి చూడొచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే అలా పెట్టుకున్నారంటే అవి కొన్ని సీక్రెట్ వీడియోస్ అయి ఉండాలి కదా. సో అలా పెట్టుకున్న వీడియోస్ని వాళ్ళ చూసి మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ కోసం ఆ లింక్ని వేరే వాళ్ళు పంపి అలా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళే చూస్తారు, బయటలు కాకుండా వాళ్ళే చూసుకుంటారు కాబట్టి. సో అన్లిస్టెడ్ వీడియోస్ అది. అన్లిస్టెడ్ వీడియోస్ అన్నది మానిటైజింగ్ ఎలిజిబిలిటీ కాదు. అండ్ నెక్స్ట్ షార్ట్స్. ఇది అందరూ క్లియర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు షార్ట్స్ అన్నదే అంటే నిలువుగా తీస్తే, అంటే నిలువుగా 60 సెకండ్స్ తీస్తే అది షార్ట్. అదే నిలువుగా ఒక 1 అవర్ 2 అవర్ లేకపోతే 50 సెకండ్స్ అదే 50 మినిట్స్ తీసినా అది నార్మల్ వీడియోనే. ల్యాండ్స్కేప్ మోడ్లో 60 సెకండ్స్ తీసినా అది నార్మల్ వీడియోనే. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, ల్యాండ్స్కేప్ మోడ్లో ఎంత తీసినా 60 సెకండ్స్ కానీ 30 సెకండ్స్ కానీ వీడియో కానీ ఏది తీసినా అది కౌంట్ ఉంటుంది. ఇలా నిలువుగా మాత్రం 60 సెకండ్స్ వరకు షార్టే అనమాట, షార్ట్ వీడియో అది. సో అది అన్నది కౌంట్ ఉండదు. 60 కన్నా ఎక్కువ ఉండి వీడియోస్ ఏమైనా తీసారనుకో అది కౌంట్ ఉంటుంది. ఇదే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇక్కడ చాలామంది ఏంటంటే షార్ట్స్ కూడా కౌంట్ అవుతుంది, మానిటైజేషన్ అవుతుంది, వాచెస్ కౌంట్ అయ్యింది, మానిటైజేషన్ కూడా అయ్యింది అని చాలామంది చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే 60 సెకండ్స్నే ల్యాండ్స్కేప్ మోడ్లో కూడా ఎడిట్ చేసి పెడతారు. సో అప్పుడు ఏమవుద్దంటే షార్ట్స్లోకి వెళ్తుంది, మామూలు వాచ్ అవర్స్లో ఉంటుంది, పబ్లిక్ వాచ్ అవర్స్లో. సో అది చూసి మానిటైజేషన్ అవుతుంది. అంతేగాని షార్ట్స్ అన్నది యూట్యూబ్ పాలసీ ప్రకారం నాకు తెలిసినంత ప్రకారం కొత్తగా మారిందేమో కానీ మారకపోయినా కానీ షార్ట్స్కి అయితే మానిటైజేషన్ కౌంట్ ఉండదు. అవ్విందంటే నెక్స్ట్ ఎప్పుడన్నా సరే మానిటైజేషన్ తీసేస్తారు. ఒకవేళ కొత్తగా రూల్స్ వచ్చినాయి అన్నా సరే తీసేస్తారు. ఎందుకంటే షార్ట్స్ పెడితే మాత్రం కంపల్సరీ మానిటైజేషన్ ఈజీగా అయిపోద్ది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదో సినిమా మూవీలో ఉన్న ఏదో ఒక వీడియో తీసుకొని పెట్టారంటే షార్ట్స్కు మనకి లైక్స్ ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి అనమాట, వాచ్ అవర్స్. సో 4000 వాచ్ కంప్లీట్ అయిపోద్ది. సో ఇక్కడ షార్ట్స్ కూడా కొన్ని ఎలిజిబిలిటీ ఉండదన్నమాట. అవి ఏంటంటే షెల్ఫ్, అంటే మనం యూట్యూబ్ ఓపెన్ చేసిన రైట్ ఇలా స్క్రోల్ చేసుకోవచ్చు కదా, అలా ఇలా స్క్రోల్ చేసుకుని ఉంటాయి కదా, అవన్నీ రాదనమాట, కౌంట్ రాదు. ఓన్లీ నేను చెప్పిన ల్యాండ్స్కేప్ మోడ్లో ఉంటే కౌంట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు లైవ్ స్ట్రీమ్ ఇంకా చాలా సింపుల్ లాజిక్ అనమాట. ప్రతి ఒక్కరు లైవ్ స్ట్రీమ్ కౌంట్ ఉంటుంది, లైవ్ స్ట్రీమ్ ద్వారా మనకు మానిటైజేషన్ అవుతుంది అని అనుకుంటారు. యాక్చువల్లీ ఏంటంటే లైవ్ స్ట్రీమ్ ఎలాగవుతుంది, ఇప్పుడు ఒక ఛానల్ పెట్టి, ఇప్పుడు నేనే ఛానల్ పెట్టి ఒక లైవ్ పెట్టేసి మా ఫ్రెండ్స్కి ఒక 10 మంది 20 మందికి నైట్ టైము లైవ్ పెట్టేసి నైట్ టైం వాళ్ళ వీడియో ఆన్ చేసుకొని వాచ్ చేయమంటాను. నైట్ నుంచి మార్నింగ్ దాకా చూసుకుంటారు. సో అది కౌంట్ అయిపోయింది అనుకో, నాకు ఒక 10 days 5 daysలో నాకు మానిటైజేషన్ అయిపోద్ది, 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోద్ది. ఎందుకు లైవ్ స్ట్రీము కౌంట్ అయితే మాత్రం 10 daysలో మొత్తం అందరూ మానిటైజేషన్ అయిపోద్ది. లైవ్ స్ట్రీమ్ ఎందుకు కౌంట్ లేదంటే ఇలాగే ఈజీగా అయిపోద్దని, అందుకే లైవ్ స్ట్రీమ్ అన్నది కౌంట్ లేదు. లైవ్ స్ట్రీమ్ అస్సలు కౌంట్ లేదు. అయితే ఏ లైవ్ ఉంటుందంటే ఇప్పుడు నేను ఒక 1 hour తీసాను, 1 hour ఒక లైవ్ తీసిన తర్వాత ఆ వీడియో నా యూట్యూబ్లో సేవ్ అవుతుంది, పబ్లిక్ అయిపోద్ది.
సో ఆ వీడియోని చూస్తే అప్పుడు మనకి కౌంట్ ఉంటుంది 4000 వాచ్ అవర్స్కి. కానీ లైవ్లో నువ్వు ఎన్ని పెట్టినా కౌంట్ ఉండదు. ఎందుకో తెలుసా, లైవ్ పెట్టి ఓబిఎస్ సాఫ్ట్వేర్ అని ఉంటుంది, దాని ద్వారా వేరే తీసుకొచ్చి మన దాంట్లో వేసినా మనకి ప్రతి ఒక్కరూ చూస్తారు, ఈజీగా మానిటైజేషన్ అయిపోద్ది. సో లైవ్ స్ట్రీమ్ కూడా లేదు. ఇది మన యూట్యూబ్ పాలసీ ప్రకారం లైవ్ స్ట్రీమ్లో వచ్చిన వాచ్ అవర్స్ మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ కాదు, ఇది ఫిక్స్. ఎందుకంటే విఓడి వీడియో ఆన్ డిమాండ్ అంటే ఇప్పుడు ఇంకేంటంటే ఏదన్నా వీడియో తీసిన తర్వాత అంటే లైవ్ స్ట్రీమ్ అయిపోయిన తర్వాత ఆ వీడియో పబ్లిక్లో సేవ్ అవుతుంది కాబట్టి ఆ వీడియో చూస్తే అప్పుడు కౌంట్ ఉంటుంది. ఇది క్లియర్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.